ప్లానింగ్ తీసుకున్నాం. 4 ఫ్లోర్లకు 4 అపార్ట్మెంట్లకు తీసుకొని 5 అపార్ట్మెంట్లు కట్టారు. పర్మిషన్ 4 దాంట్లో తీసుకొని ఒక అపార్ట్మెంట్ ఎక్కువ కట్టారు. పైన బిల్డింగ్ 425 కిలోమీటర్లు 945 ఎగస్ట్రా 519 ఎగస్ట్రా కట్టినారు. దీనికి చుట్టూ సెట్టింగ్ 1.5 మీటర్ విడిచిపెట్టగా 1/2 కిలోమీటర్ విడిచిపెట్టారు. దీనికి నోటీసు 16/10/23 నోటీస్ ఇచ్చినారు. దీనికి మీ రియాక్షన్ ఏంటి సార్? గౌరవ సభ్యులు అడిగినటువంటి ఈ అపార్ట్మెంట్ అడిషనల్ ఫ్లోర్ అన్నారు, అదేవిధంగా సెట్ బ్యాక్స్ డివియేషన్ అని అన్నారు. దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా అందజేయడం జరిగింది. ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాన్ని ఆందోళనకు మనకు కోర్టు ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం నడుచుకుంటామని చెప్పి ఎప్పుడు ఇచ్చారు నోటీసు? 16వ నెల 16వ తేదీ 10వ నెల 23లో. ఎన్ని రోజులైంది ఇప్పటికి? 10 రోజులు ఇచ్చి ఎన్ని రోజులైంది ఇప్పటికి? ఎందుకు ఫర్దర్ యాక్షన్ కూడా? నేను ఇది సొంత ఇల్లు అనుకుంటానా మున్సిపల్ ఎంప్లాయీ అనుకుంటాను? ఎందుకు సందేశములు ఎందుకు ఇంతకాలం ఆగింది? బాధ్యత లేదా నీకు? ఎన్ని రోజులు తీసుకొచ్చారు? మామూలుగా 10 నెలలు ఇచ్చింది, ఎన్ని రోజులు తీసుకొచ్చారా? ఊరికే తలదిపోతు ఎప్పటికి చేయాలా? ఎందుకు చేయాలి ఇంతకాలం? ఇంతకాలం చేయడానికి సందేహం చెప్పు. నేను సొంత ఇల్లు అనుకున్నా, నీకు ఇష్టం వచ్చినప్పుడు రావడము పోవడము. కమిషనర్ గారు ఫైన్ నోట్ చేసుకోండి. నోటీసులు ఇస్తాడు, ఇతనికి ముందు డబ్బులు ఆయన చెప్పింది నిజమేనా? కౌన్సిలర్లు పలుకుతున్నాడు. నువ్వు నెల్లూరు ఏసీబీ ట్రాప్లో ఉన్నాడు, ఉన్నాడు. జ్ఞానం రాయా ఆ సీట్ ఇవ్వద్దు ఇతనికి, నానుకోగలరు ఊరికే సంతకాలు పెట్టేది ఇన్నే ఇవ్వకూడదు. చెప్పు. అది కాదు సార్, ఇప్పుడు అది 1 నిమిషంలో 1 గంటలో 1 రోజులో కట్టింది కాదు. ఏం చేశారు? ప్రతి వార్డు సచివాలయం ఉంది, ప్రతి వార్డు సచివాలయానికి ఒక టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నాడు. ఏం చేస్తారు సార్? వాళ్ళ పని ఉంది, డైరెక్ట్ గా ప్రతిరోజు వాళ్ళ వార్డు పరిధిలో నిర్మాణాలు ఏం జరుగుతున్నాయి, ఆ నిర్మాణాలు డీవియేషన్ ఉన్నాయా లేదని చెక్ చేయాలి సార్. ఏం చేస్తారు? మేము టౌన్ ప్లానింగ్ సిబ్బంది సెక్రటరీ చెప్తే, మా మునిరత్నం సార్ చెప్తే కానీ మేము ఇక్కడ నుంచి కదలమంటారు. మీరు ఫోన్ చేస్తే ఎక్కరు, ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో ఉండరు. ఏదో 10 సార్లు మీకోసం తిరిగి మేము వచ్చి మిమ్మల్ని పట్టుకుంటే చేస్తామంటారంటే 10 సార్లు మీకు అది 3 సంవత్సరాల నుంచి మాకు ఇబ్బంది పెట్టారు సార్ ఈ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ. టౌన్ ప్లానింగ్ కాదు, టౌన్ రిస్ట్రిక్షన్ అయిపోయింది. ఇప్పుడన్నా నా వాటిలో కనీసం 4-5 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎటువంటి యాక్షన్ లేదు సార్. ఇప్పుడు మీ ద్వారా మీరు అనేక సందర్భాల్లో చెప్పారు, ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించడం లేదని చెప్పేసి. మీ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది. మీరు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఎంత పెద్ద నిర్మాణాలైనా ఏం జరిగినా కూడా చట్టపరంగా న్యాయం చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం. అదేవిధంగా గత 3-4 సంవత్సరాల్లో ప్రొద్దుటూరు పట్టణంలో ఎన్ని నిర్మాణాలు అక్రమంగా జరిగాయి వాళ్ళ లిస్ట్ అవుట్ నా దగ్గర ఉంది సార్. మీకు నేను పర్సనల్గా ఇవ్వమన్నా ఇస్తాను. ఆల్రెడీ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది, అనేక సార్లు ఈ సభలో మాట్లాడడం జరిగింది. కానీ ఇంతవరకు కనీసం ఒక నోటీస్ కూడా వెళ్ళలేదు సార్.
ఇది మా దృష్టికి 3.5 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితిలో మేము ఉన్నాం సార్. మీరు దయవుంచి ప్రొద్దుటూరుకు మీకు తెలిసిన విషయం, ఎవరైనా ఎక్కడి వారైనా సర్కారుకు లోబడి పనిచేయాల్సిందే, సర్కారుకు లోబడి అందరూ నడుచుకోవాల్సిందే. తప్పక ఇది వృత్తాధిపత్యం ఒక సంస్థ కాదు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలకు సంబంధించిన మున్సిపాలిటీ. ప్రొద్దుటూరు ప్రజల అవసరాలు తీర్చడానికి కోసం ప్రభుత్వ డబ్బులతో ఉద్యోగానికి పెట్టే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఏమనుకుంటున్నారంటే, కమిషనర్ గారు మీకు అందరికీ చెప్తున్నాను సార్, వినండి, మా దగ్గరికి వస్తే నేను చేస్తేనే కదా నీకు పని భావనలో ఉన్నారు అందరూ. మా కోసం మిమ్మల్ని పెట్టినారు. మీ దగ్గరికి ఉద్యోగులుగా ఉండేది, నేను ఉద్యోగులుగా లేకుండా మీ దగ్గరికి ఏం రాను. ప్రజల కోసం పెట్టాను. ప్రజలు ఇచ్చిన మనమే విచారించండి, దాని మీద నిర్ణయం తీసుకొని చట్టబద్ధమైన చర్యలు తీసుకొని ఒక ఎన్హాన్స్మెంట్ పంపించండి. దానికి మున్సిపల్ అధికారులకు సతీష్ రెడ్డి ల్యాండ్ లేకుండా కట్టారు. మీకు తెలుసు, ఊరికే నోట్ చేసుకోవడానికి సభలు జగన్నాను ముందుకు వెళ్ళిపోయిన 20 సెంట్లకు ప్లాన్ చేసుకోకుండా కడుతున్నారు. అయిపోయింది. ప్లాన్ ఎప్పుడు పెట్టారు? ప్లాన్ ఎప్పుడు పెట్టారు? అది మా దగ్గర చూసిన వెంటనే ఏమేమి దానికి షార్ట్ ఫాల్ ఉందో అవన్నీ కూడా అడిగాం సార్. అది ఇంకా మా దగ్గర ప్లాన్ పెట్టి ఎన్ని రోజులు అయింది? ఎన్ని సెంట్లకు ప్లాన్ పెట్టినారు? ఎన్ని సెంట్లు కట్టడం జరిగింది? కమిషనర్ నోటీసులు కూడా ఉంది విషయం. ఇదే కమిషనర్ గారు 50,000 దానికి ఫోన్ పే పడింది. అతనికి 50,000 ఎత్తినాడు. తప్పుగా చెప్పదు. నా దగ్గర డెమాలిషన్ చేసుకోమని చెప్పాము. డిస్మాండిల్ చేస్తే కట్టుకుని వ్యక్తి నష్టపోతాడు. ఈయన సకాలంలో అతని పని ఆగి ప్లాన్ అప్లై చేసుకోమని ప్లాన్ అప్లై చేసుకోడు. అతనికి సేవ అయ్యింది కదా. నువ్వు కట్టుకోమని చెప్పినావు, అతను కట్టుకున్నాడు. మళ్ళా నువ్వు ఏదో ప్లాన్ అయ్యింది, ప్లాన్ పెట్టుకోమని చెప్పినావు. కరెక్టా కాదు చెప్పింది. లేకుండా స్టార్ట్ చేస్తారు, ప్లాన్ పెట్టుకున్నావు. ప్లాన్ లేకుండా చేసి నీ గ్రూప్ ప్లాన్ లేకుండా చేసి మొదలు పెట్టే నోటీస్ ఇచ్చి నిలబెట్టాలి. ప్లాన్ అప్రూవల్ అయిన తర్వాత కట్టాలి. ప్లాన్ అప్రూవల్ అయినంత వరకు కట్టడం అయిపోయింది కదా. నువ్వు ఏం చేస్తావు? మాకుండా పెట్టిన తర్వాత నేను సజెస్ట్ చేశాను సార్, ప్లాన్ ఇప్పుడు 20 సెంట్లలో పూర్తి స్థాయిలో ప్లాన్ పెట్టుకోలే. 5 సెంటర్ మీరు ఎవరైనా ఆరోపణ చేస్తే సంబంధిత మంత్రి సింగాలని కొత్తగా వచ్చినాడు. ఆ విజయవాడలు ఆ మున్సిపల్ సెక్రటరీ గారు నేను వచ్చినాడు. మీరు రిటర్న్ చేయండి, నేను రాస్తా. ఎవరైనా సరే ఒత్తిడి చేసి బయటికి పంపించినావు. నీవు ఒకసారి నెల్లూరులో ఏసీబీ ట్రావెల్ అయినావు. ఏదో కేసు నాకు ఎస్సీగా నేను ఎన్ని చేసినా పోతాను ధీమాలో చట్టం అందరికీ ఉంటే కౌన్సిలర్ చెప్పినట్టు వాళ్ళు వస్తే దానికి వాళ్ళకి వాటికి సంబంధించిన పనులను చేయాలా, చేయించాలా, వాళ్ళకి సందేశం చెప్పాలా. ఎవరు మున్సిపాలిటీకి ఇప్పుడు పాలకులు చైర్మన్ గారు, కౌన్సిలర్లు, పాలకులు వాళ్ళ సమస్యలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.